అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలి అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఉసిరికాయలతోటి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. కేజీ సుమారు ఉంటాయి కాయలు కూడా. మా చిన్నత్తయ్య గారికి చెట్టు ఉందండి, ఆ చెట్టుకి రాల్పుకొని తీసుకొచ్చాము. అందుకనే అవి కింద పడ్డాయి కదా, అవి కొన్ని ఘాట్లు పడ్డాయి. అందుకని అంతవరకు కట్ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఒక పావు గంట సేపు తడి లేకుండా ఆరబెట్టుకొని తర్వాత ఒక గిన్నెలోకి కాయలు మునిగే వరకు నూనె పోసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా కాయలు మునిగే వరకు నూనె పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టన అవసరం లేదండి. ఒకవేళ నూనె పొంగిద్దేమో, అందుకని నేను నూనె మీద మూత పెట్టలేదు. ఒకసారి మధ్యలో కలపాలండి, అడుగు ఏమన్నా అంటుకోకుండా చూసుకోవాలి. కాయలు కలర్ చేంజ్ అవుతాయండి. శనగ నూనె అయితేనే టేస్ట్ ఉంటుందండి, అందుకని శనగ నూనె వాడాను నేను పచ్చడికి. ప్యాకెట్ ఓపెన్ చేశాను కదా, అందుకే పొంగుతుందండి. ముక్క ఉడికిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనె చల్లారిన తర్వాతే మనం వెల్లుల్లి కారం కలుపుకోవాలి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కప్పున్నర కారం తీసుకుంటున్నానండి. కప్పున్నర అయితే సరిపోతుందండి. అలాగే ఉప్పు కూడా 1/4 కప్పు తీసుకున్నానండి. ఒకవేళ సరిపోతే కలుపుకోవచ్చు సాల్ట్ అనేది. 4 ఎల్లిపాయలు తీసుకున్నానండి. పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి, పూర్తిగా తీయని అవసరం లేదు. కారం, ఉప్పు, కారం మిక్సీ పట్టాక ఎల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. నూనె చల్లారిందండి, చల్లారిన తర్వాతే మనం కారం కలుపుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి. నేను ఆ వీడియో పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఆవపిండి ఉంది, అందుకని ఆ వీడియో తీయలేదండి. ఇప్పుడు మనం ఎల్లిపాయ కారం మిక్సీ పట్టాం కదండి, అదంతా మనం ఇప్పుడు ఆ నూనెలో కలుపుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. కొద్దిగా కారం వేసాక ఒకసారి కలుపుకుందామండి, సరిపోతుందో లేదో ఒకసారి చూసుకుందాము. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. నేను చూపించినట్టుగా మీరు కనుక పచ్చడి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. కలర్ మారకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కారం సరిపోలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి పచ్చడిలో కలుపుకుందామండి. కారం కలిపిన తర్వాత ఒక గంట సేపు కనుక అలా వదిలేసామంటే నూనె మొత్తం పైకి తేలుతుందండి. అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది. కారం కలిపాక పచ్చడి ఇలా ఉంటుందండి. మనకి కలిపేటప్పుడే అర్థమైపోతుంది లూజ్గా ఉందా, కొంచెం కారం పట్టిద్దా లేదా అనేది అర్థమైపోతుంది. కాయ చాలా పుల్లగా ఉందండి. ఒకవేళ మీకు నూనె సరిపోలేదు అనుకుంటే కొంచెం వేడి చేసుకొని చల్లారిన తర్వాతే పచ్చడిలో కలుపుకోవాలండి. వేడి నూనె పోస్తే కారం అనేది నల్లగా అవుతుంది, అందుకని నేను చల్లారిన తర్వాతే నూనె పచ్చడిలో కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 గంటల తర్వాత అండి నేను ఒక ప్లాస్టిక్ బాటిల్లో స్టోర్ చేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది స్టోర్ చేసుకోవచ్చండి. తడి లేకుండా శుభ్రంగా ఉన్న ఏదైనా బాక్స్లో అండి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు తీసుకొని తినవచ్చండి. చూసారు కదా ఉసిరికాయల నిల్వ పచ్చడి ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.